So yesterday we have discussed about personality development, right? So I have given few questions. Is anyone is ready with that answers? So Nina, questions ichchanu kada, evaraina answers cheptara? Please raise your hands. Yes. Techno, I have unmuted you. Yes, Heyman, you can talk. No? Okay. My students will answer the questions, ma'am. Sure. I am Kirti, GJC in Nijampatnam. My smart name is Tanuja. So Tanuja, what makes you happy? Spending time with my family members. So students, we have learned these tips for personality development. అవి ఏంటంటే మనము గుడ్ లిజనింగ్. సో నేను మీకు ఈ 5 points చెప్పాను అండ్ ఐ హావ్ ఆస్క్ యూ టు కీప్ అ నోట్స్ ఆల్సో, రైట్? ఒక పర్సనల్ నోట్స్ కూడా క్రియేట్ చేయమని చెప్పాను. సో ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ ప్రిపేర్డ్ విత్ ద నోట్స్ ఆల్సో అండ్ యు ఆర్ రెడీ ఫర్ డెవలపింగ్ యువర్ పర్సనాలిటీ. మీ పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడానికి నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. సో ద ఫస్ట్ వన్ ఈస్ గుడ్ లిజనింగ్. సో మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ థింగ్ ఈస్ గుడ్ లిజనింగ్. బాగా మనం వింటే సో అవర్ పర్సనాలిటీ డెవలప్ అవడానికి ఛాన్సెస్ అనేవి బాగా గ్రూ అవుతాయి. సో ఈ 5 points మనం నిన్నే డిస్కస్ చేసుకున్నాం. సో ఐఎమ్ స్కిప్పింగ్ ద ఎక్స్ప్లెనేషన్. ఓకే, గివింగ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఎవ్రీథింగ్, రీడింగ్ బుక్స్, పాజిటివ్ థింకింగ్ and believe in yourself. These are the tips for personality development, right? Yesterday we have discussed till here. So okay, so ee roju entante manam first nunchi what is the meaning of personality nunchi start cheste, please take a screenshot of this. Okay, meaning of personality development. Personality development meaning meeku చెప్పడం కోసము ఈ స్లైడ్ అనేది పెట్టాము. ఇంప్రూవింగ్ అండ్ గ్రూమింగ్ వన్స్ outer appearance and body language, and inner self వచ్చేసరికి emotions, thinking ability, self confidence, ability to learn, attitude, etc. to bring about a positive change in your life. Okay, so wait a minute, I hope you people have taken the screenshot ఒకసారి తీసుకోండమ్మా. సో మనం మీనింగ్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చూసుకుంటే మన అవుటర్, ఓకే, అవుటర్ వచ్చేసరికి ఇంప్రూవింగ్ అండ్ గ్రూమింగ్ వన్స్ అవుటర్ వచ్చేసరికి మన అపియరెన్స్ అండ్ మన బాడీ లాంగ్వేజ్ వచ్చేసరికి మనం బయట కనిపిస్తుంది. దట్ ఈస్ అ పర్సనాలిటీ విచ్ అదర్స్ కెన్ సీ. బట్ ఇన్నర్ సెల్ఫ్ లోకి వచ్చేసరికి మన ఎమోషన్స్, మన థింకింగ్ ఎబిలిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎబిలిటీ టు లెర్న్, యాటిట్యూడ్స్ ఎక్సెట్రా, ఇవన్నీ ఏంటంటే మన సెల్ఫ్ అన్నమాట. మనని సెల్ఫ్ గా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మనం మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి, మన థింకింగ్ ఎబిలిటీ, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని బాగా పెంచుకోవాలి. ఎనీ డౌట్? ఐ సౌండ్స్ ఓకే. మన యాటిట్యూడ్ ని బెటర్ గా చేసుకోవాలి. ఇవన్నీ వచ్చేసరికి మనకి ఎలా చేసుకుంటాం, దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. మనకి ఇప్పుడు వి నో దట్ ఒక పర్సన్ గా మనం డెవలప్ అవ్వాలి అంటే మన అవుట్ సైడ్, మన బాడీ ఈ లాంగ్వేజ్ కానీ మన అవుటర్ అపియరెన్స్ కానీ మనం బాగు చేసుకుంటే ఒక పర్సన్ గా మనం క్లియర్ గా కనిపిస్తాం. బట్ మన ఇన్సైడ్, మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్, మన కాన్ఫిడెన్స్, ఇవన్నీ ఎలా ఇంప్రూవ్ చేసుకుంటాం, అది మెయిన్ మ్యాటర్, రైట్? అదే మనకి చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తాయి. am I right? సో ఇప్పుడు మన ఛాలెంజ్ ఏంటంటే మనం పర్సన్ గా ఎలా గ్రో అవుతాం. ఓకే, ఒక పర్సన్ గా మనం అవుటర్ అపియరెన్స్ అయితే ఈజీగా మార్చుకోగలం. మనం హెయిర్ కట్ చేసి కానీ లేదంటే మన డ్రెస్సింగ్ సెన్స్ కానీ అన్ని మార్చుకోవచ్చు. ఇన్నర్ సెల్ఫ్, మన ఎమోషన్స్, మన ఎబిలిటీ, అవన్నీ పర్సనాలిటీలో ఎలా డెవలప్ చేసుకుంటాం అనేది మనకి బిగ్ ఛాలెంజ్, రైట్? ఎవరికైనా అదే ప్రాబ్లం ఉంటుంది కదా. ప్లీజ్ రెస్పాండ్ టు మీ. ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్స్, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఓకేనా? సో మనకి మన పర్సనాలిటీ, ఇన్నర్ పర్సనాలిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అది మెయిన్ టార్గెట్ అన్నమాట. అవుటర్ పర్సనాలిటీ అంటే మన లుక్స్ మార్చేసరికి ఈజీగా మనము చేసేయచ్చు. బట్ ఇన్నర్ పర్సనాలిటీ, ఎస్ లక్కీ, యూ వాంట్ టు టాక్? ఎస్, పీపుల్ కెన్ అన్మ్యూట్ దెమ్. అమ్మ రీనేమ్ చేసుకోండి ఫోన్ నెంబర్. ఎస్ చెప్పండి అమ్మా. ఎంటర్ చేసుకుంటాం హ్యూమన్ రిలేషన్షిప్స్ అనేవి. ఓకే, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఓకే,
స్టూడెంట్స్ ప్లీజ్ రీనేమ్ యువర్ సెల్ఫ్. మీరు రీనేమ్ మీ పేరు మీ స్కూల్ బట్టి చేసుకుంటే మిమ్మల్ని ఈజీగా పిలవడానికి ఛాన్స్ ఉంటది. అభినయ, యూ కెన్ టాక్. In relation, mainly I feel understanding is main point, madam. Yes, clear understanding is main. Very good. Inka? Understanding and take some care of them. What? Caring. Caring. Okay. Thank you, Abhinaya, for your answers. And okay, Hemant, you want to talk? Hemant? Okay. Benny? Chendu, yes. Chendu చెప్పమ్మా. మీరు హ్యాండ్స్ రేజ్ చేసి నాకు ఒక నిమిషం వెయిట్ చేస్తే మేము అన్మ్యూట్ చేయగలము. ఓకే. ఎస్ హేమంత్. క్లాసా అంటే నిన్నటిదా లేకపోతే ఈ రోజుదా? నిన్నటిదా మేడం. ఓకే మేడం. టాపిక్ ఇస్ పర్సనాలిటీ డెవలప్మెంట్. నిన్న మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే మన పర్సనాలిటీని ఎలా బెటర్ చేసుకోవచ్చు అని. సో దానికోసం నేను మీకు 5 టిప్స్ చెప్పాను. ఆ 5 టిప్స్ ఫాలో అవుతే మీరు మీ పర్సనాలిటీని డెవలప్ చేయడం స్టార్ట్ అవుతుందని. అండ్ ఫర్ దట్ ఐ హ్యావ్ సెడ్ లిజనింగ్. ఓకే, ఫస్ట్ అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం గుడ్ లిజనర్ అవ్వాలి. ఓకే, దానికి నేను ఒక యాక్టివిటీ కూడా మీ అందరి చేత చేయించాను. ఆ యాక్టివిటీలో నేను ఒక డెమాన్స్ట్రేషన్ ఇస్తే మీకు ఆ డెమాన్స్ట్రేషన్ ప్రకారం మీరు డ్రా చేయాల్సి వచ్చింది. బట్ యూ డింట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. సో మీరేంటంటే మీరు అనుకున్నట్టు మీరు చేస్తారు, రైట్? సో నేను చెప్పేది అర్థం చేసుకోకుండా ఫస్ట్ మీరు అనుకుంది మీరు గీసారు దాంట్లో. సో ఏంటంటే అక్కడ మనం అప్పుడు మనకు అర్థమైంది వీ షుడ్ బి అ గుడ్ లిజనర్ టు డెవలప్ అవర్ పర్సనాలిటీ, రైట్? నెక్స్ట్ నేను మీకు నెక్స్ట్ టిప్ ఏం చెప్పానంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఎప్పుడో క్లియర్ గా ఉండాలి. ఓకే, క్లియర్ గా మనం ఏది చెప్పినా అది పాయింట్ టు పాయింట్ చెప్తే ఏమవుతుందంటే ఆ ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా ఉండడం వల్ల అవతల వ్యక్తి, ఓకే, అదర్ పర్సన్ కెన్ అండర్స్టాండ్ యూ ఈజీలీ. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ రీడింగ్ బుక్స్. ఏమైనా మీకు మోటివేట్ చేసే బుక్స్ ని డైలీ చదవండి అని చెప్పాను, రైట్? అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ పాజిటివ్ థింకింగ్. మీరు ఏదైనా ఆలోచిస్తే అది పాజిటివ్ వేలో ఆలోచించండి. ఏవైతే నెగిటివ్ థాట్స్ ఉన్నాయో దాన్ని ఎలిమినేట్ చేయండి అని చెప్పాను. అండ్ ద లాస్ట్ థింగ్ ఈజ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకే, మిమ్మల్ని మీరు నమ్మితేనే ఏదైనా సాధించగలరని చెప్పాము. సో దీస్ ఆర్ ద టిప్స్ ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఈ టిప్స్ అనేవి మీకు ఇచ్చాను. అది కాకుండా ఈ రోజు ఏంటంటే నేను స్టార్ట్ చేసేది ఎలిమెంట్స్ అన్నమాట. ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఇవి టిప్స్ అయ్యాయి. ఓకే, ఎలిమెంట్స్ కి వచ్చేసరికి ఏంటంటే ఇవి మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా మీ ఇన్నర్ పర్సనాలిటీ అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవుటర్ పర్సనాలిటీ అంటే ఏంటి? ఏదైతే మీ లుక్స్ ఉన్నాయి, ఓకే, యువర్ అపియరెన్స్, యువర్ లుక్స్ అండ్ యువర్ బాడీ లాంగ్వేజ్, ఆల్ దీస్ ఆర్ అవుటర్ పర్సనాలిటీ. ఇన్నర్ పర్సనాలిటీకి వచ్చేసరికి మీ సెల్ఫ్ ఉంటది కదా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓకే, యాటిట్యూడ్, మీ ఎమోషన్స్ ని మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారు, మీ థింకింగ్ పవర్, అవన్నీ ఇన్నర్ అన్నమాట. సో ఇప్పుడు ఈ ఇన్నర్ క్వాలిటీస్ ని ఎలా డెవలప్ చేయాలనేది మనం నేర్చుకుంటున్నాం. సో ఫర్ దట్ ఫస్ట్ థింగ్ నేనేం చెప్పానంటే మీ హ్యూమన్ రిలేషన్షిప్స్, మీరు మీ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ రిలేషన్షిప్స్ ఎలాగా బెటర్ చేసుకోగలరు అని అడిగాను, రైట్? సో ఫర్ దట్ ద ఫస్ట్ థింగ్ ఈస్ అక్కడ కూడా మీరు మీ ఫ్రెండ్స్ తో కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ టీచర్స్ కానీ, లేదా విత్ ఎనీవన్ ఇఫ్ యూ వాంట్ టు కమ్యూనికేట్, ఓకే, అండ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ పర్సనాలిటీ బెటర్, మీరు ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే లిజన్. ఓకే, ఇక్కడ కూడా ఆ టిప్పే మీకేమో యూజ్ అవుతుంది. మీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ లేదా మీ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్స్ లేదా మీ టీచర్స్ తో ఉన్న బాండింగ్ మీరు పెంచుకోవాలంటే ద ఫస్ట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు లిజన్ ప్రాపర్లీ. ఓకే, సో మీరు బాగా వినాలి. వింటేనే ఎక్కడైనా సొల్యూషన్ అనేది మీకు దొరుకుతుంది. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మనం అందరం ఒక గ్రూప్ లో ఉన్నాం. గ్రూప్ లో ఉన్నప్పుడు మీకు ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉంటుందా, వినడం ఇష్టం ఉంటుందా? ఎనీవన్? ఓకే, ఎక్కువ మందికి మాట్లాడడమే ఇష్టం ఉంటుంది. వాళ్ళ గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఒక టూర్కి వెళ్ళింది, మీరు ఒక టూర్కి వెళ్ళారు. ఓకే, టూర్ నుంచి వచ్చాక
మీరేం చేస్తారంటే యు ఆర్ వెరీ ఎక్సైటెడ్ టు సే అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్, రైట్? మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు చెప్పేదానికన్నా. ఆబ్వియస్లీ ఇస్ ద ఫ్యాక్ట్, రైట్? సో అలా కాకుండా మీరు ఏం చేయాలంటే ఆ రిలేషన్షిప్ మీ ఫ్రెండ్ తో బాగా ఇంప్రూవ్ అవ్వాలంటే యూ షుడ్ లిజన్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ లిజన్. వినండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తం వినండి. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు కొంచెం నేర్చుకోండి. ఓకే, ఎప్పుడు మీదే మీరు చెప్తే మీరు ఎక్కువ నేర్చుకోలేరు. అదే అవతల వాళ్ళది వింటే యూ కెన్ లెర్న్ మోర్. ఓకేనా? సో మన టార్గెట్ ఏంటి? బాగా వినాలి. వెన్ యూ లిజన్ యూ కెన్ అండర్స్టాండ్ ప్రాపర్లీ, రైట్? అది ఫస్ట్ థింగ్. హ్యూమన్ రిలేషన్షిప్స్ బాగా మీరు గ్రో చేసుకోవాలి, ఓకే, బెటర్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ లిజనింగ్. ద సెకండ్ థింగ్ ఈజ్ అండర్స్టాండింగ్. ఓకే, వెన్ యూ లిజన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మీరు వినేసి వదిలేయకూడదు, అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, వాళ్ళందరినీ అండర్స్టాండ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళు ఎందుకు ఆ సిచ్యువేషన్ లో అలా రియాక్ట్ చేశారు అనేది మీరు తెలుసుకోవడం స్టార్ట్ చేస్తే యూ విల్ డెవలప్ యువర్ పర్సనాలిటీ. మీ పర్సనాలిటీలో ఖచ్చితంగా చేంజ్ అనేది యూ విల్ అబ్జర్వ్. ఓకేనా? సో ఫస్ట్ మీ ఫ్రెండ్స్ తో గానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో గానీ మీ రిలేషన్షిప్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు లిజన్ అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దెమ్. ఓకే, ద టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ అండ్ అభినయ చెప్పారు కదా, అలాగా కేరింగ్ ఇవన్నీ కూడా సెకండరీ అన్నమాట. కేరింగ్ తీసుకోవడం, లేదంటే వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళడం, ఓకే, వాళ్ళతో నీ టైం స్పెండ్ చేయడం, ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు లిజన్ అండ్ అండర్స్టాండ్. అవి రెండు ఉంటే రిలేషన్షిప్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఎప్పుడైతే రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవుతాయో మనకి వాళ్ళ మీద రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. ఓకే, ఇఫ్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ మదర్ ఈస్ గోయింగ్ బెటర్, ఓకే, మీ మదర్ తో గానీ మీ ఫ్రెండ్స్ తో గానీ మీ రిలేషన్షిప్ బాగుంటే మీరు వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు. అవునా కాదా? ఎస్, ఐ నో దట్. మన రిలేషన్షిప్ బాగుంటేనే మీరు నన్ను రెస్పెక్ట్ చేస్తారు. మీరు నాతో కోఆపరేట్ చేస్తేనే నేను మీకు రెస్పెక్ట్ ఇస్తాను అండ్ ఐ విల్ గివ్ యూ మోర్ నాలెడ్జ్. ఓకే, మా స్టూడెంట్స్ కి ఇంకా ఈ నాలెడ్జ్ ఇవ్వాలని నాకు ఆలోచన ఎప్పుడు వస్తుంది? మీరు క్లాస్ బాగా విని డౌట్స్ ఎక్కువ అడిగితే, రైట్? సో అలాగే ఏంటంటే హ్యూమన్ రిలేషన్షిప్ బెటర్ గా గ్రో అవ్వాలంటే వీ హ్యావ్ టు లిజన్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దెమ్. వెన్ వీ విల్ అండర్స్టాండ్ దెమ్ నో అవర్ రెస్పెక్ట్ విల్ ఇంక్రీజ్. రెస్పెక్ట్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా మనకి రెస్పెక్ట్ వస్తుంది. ఓకే, వెన్ యూ గివ్ రెస్పెక్ట్ యూ విల్ టేక్ రెస్పెక్ట్, రైట్? సో అలా ఏమవుతుందంటే మన బాండింగ్ బాగుంటది అండ్ మన పర్సనాలిటీ అనేది గ్రో అవుతుంది. మనం కూడా వాళ్ళ దగ్గర మంచిగా ఉండడానికి ట్రై చేస్తాం. ఓకే, ఆ ట్రై చేస్తూ చేస్తూ మనకు తెలియకుండానే వీ విల్ బి అ బెటర్ పర్సన్. ఓకేనా? మనం తెలియకుండానే బెటర్ పర్సన్ అయిపోతాం అండ్ పీపుల్ స్టార్ట్ గివింగ్ రెస్పెక్ట్ టు అవర్ పర్సనాలిటీ. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ బాగా పెంచుకోవాలి. అండ్ అది చేయాలి అంటే యూ హ్యావ్ టు లిజన్ అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ద ఫస్ట్ థింగ్ ఈజ్ హ్యూమన్ రిలేషన్ షుడ్ బి ఇంప్రూవ్డ్. ఓకే, యూ షుడ్ ఇంప్రూవ్ యువర్ హ్యూమన్ రిలేషన్షిప్స్. ఓకే, బెన్నీ, యూ వాంట్ టు టాక్? ఓకే, లెట్స్ others chance. Rajesh. Okay, Lucky. Abhinaya. Please, if you want. Can you hear me, madam? Yes, you're audible, Abhinaya. Yes, madam. Finally, by listening to your class, I understood that inner feelings play an important role than physical appearance. Yes. Good king and positive way of talking and making them happy by listening their words too much. I mean, good listening by listening them feelings. We to satisfied and make a good relationship bond, and we will be helpful to them and one making like us. Okay, thank you. Is this correct? Okay, okay. Okay, let's give chance to others also. Srujani, yes. Ridvi. Hi, madam. Hi, madam. Good morning, Prithvi. Yes. What is the meaning of personality development, madam? Okay, you want the meaning, right? Personality development అంటే ఏంటంటే మనము ఓకే ఇన్నర్ సెల్ఫ్ అండ్ అవుటర్ సెల్ఫ్ రెండిటిని గ్రో చేసుకోవడం, బెటర్ గా చేసుకోవడం. మన పర్సనాలిటీ యాజ్ అ పర్సన్, ఒక పర్సన్ ని మీరు చూడగానే వాళ్ళ గురించి కొన్ని ఐడియాస్ మీ మైండ్ లో స్ట్రైక్ అవుతాయి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్
ఎవరినైనా తీసుకోండి, మీ బెస్ట్ ఫ్రెండ్ కానీ లేదా మీ క్లాస్మేట్స్ ని, వెన్ యూ సీ దెమ్ సమ్ కైండ్ ఆఫ్ థాట్ కమ్ ఇన్ టు యువర్ మైండ్. ఒక వేవ్ లాగా మీకు వాళ్ళ గురించి, వాళ్ళ చేసిన లాస్ట్ వర్క్ కానీ లేదంటే ఏదో ఒకటి మీకు మైండ్ లోకి వస్తుంది. సో దట్ ఈస్ దేర్ పర్సనాలిటీ. ఓకే, అది వాళ్ళ పర్సనాలిటీ. అలాగే మనల్ని చూడగానే ఒక పర్సన్ ఏవైనా అజంప్షన్స్ అనేవి వాళ్ళ మైండ్ లోకి వస్తాయి, అది మన పర్సనాలిటీ. దట్ మే బి డ్యూ టు యువర్ అపియరెన్స్ ఆర్ ఇట్ మే బి డ్యూ టు యువర్ నేచర్, ఏదైనా అవ్వచ్చు. సో దాన్ని ఎలా బెటర్ చేసుకుంటాం అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్. ఓకే, మీరు మీ పర్సన్ ని, మీ పర్సనాలిటీని మీరు యాజ్ అ పర్సన్ ఎలా బెటర్ గా ఉండగలరు, దాన్ని ఎలా డెవలప్ చేసి అందరూ మిమ్మల్ని లైక్ చేయగలరు. యూ షుడ్ బికమ్ అన్ యూనిక్ పర్సన్, రైట్? అందరికన్నా మీరు యూనిక్ గా కనిపించాలి, డిఫరెంట్ గా కనిపించాలి, అండ్ యూ షుడ్ బి ద బెటర్ పర్సన్ అని దాని కాన్సెప్ట్ తీసుకొని స్టూడెంట్స్ అందరూ బెటర్ గా ఉండాలి అని కాన్సెప్ట్ తీసుకొని పర్సనాలిటీ డెవలప్మెంట్ టాపిక్ అనేది పెట్టడం జరిగింది. అండ్ ద ఫస్ట్ థింగ్ ఇస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో మిమ్మల్ని పర్సన్ గా ఎలా బెటర్ చేయొచ్చు అనే టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం ఈరోజు. ఓకేనా? ఓకే మేడం. ఇస్ ఇట్ క్లియర్? సో అర్థమవుతుందా క్లాస్ మీకు? అర్థమవుతుంది మేడం. అర్థమవుతుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఎస్ తరుణ్, యూ వాంట్ టు టాక్? Oppo Kiran. Yes, Kiran, you want to talk? Sorry, Kiran. Okay, let's continue. Okay, so మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ డెఫినేషన్ కూడా అంటే డౌట్ గా ఉందా ఎవరికైనా? ఇంకా ఐ థింక్ ఇట్స్ క్లియర్. థ్యాంక్ యూ రిద్వి ఆ క్వశ్చన్ అడిగినందుకు, సో దట్ ఇట్స్ క్లియర్ ఫర్ సో మెనీ పీపుల్. ఓకే, సో ఏంటంటే ఇంకోటి మనం చెప్తున్నట్టు మన పర్సనాలిటీ ఇన్నర్ సెల్ఫ్ ని డెవలప్ చేసుకోవడానికి మనం మాట్లాడుకున్నాం. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అనేది నేను చెప్పాను. కమింగ్ టు సెకండ్ ఏంటంటే మన మేనర్స్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్. ఓకే, అవర్ మేనర్స్ అంటే ఏంటి? మనం ఎలా బిహేవ్ చేస్తాం అవతల వాళ్ళతో, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ అవర్ ప్రెజెంటేషన్ ఇన్ ద సెన్స్ ప్రెజెంటింగ్ అవర్ సెల్ఫ్. ఓకే, మనల్ని ఎలా మనం మన ఫ్రెండ్స్ ముందు కానీ మన పేరెంట్స్ ముందు కానీ ప్రెజెంట్ చేస్తామో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎస్ శివ, యూ వాంట్ టు టాక్? ఓకే స్టూడెంట్స్, ఇఫ్ యూ వాంట్ టు టాక్ ఆర్ ఆస్క్ సంథింగ్ దెన్ ఓన్లీ రేజ్ యువర్ హ్యాండ్స్, అదర్వైజ్ టైమ్ విల్ బి వేస్టెడ్. ఓకే, టైం వేస్ట్ అవుతుంది మీకు. బెన్నీ ఎస్ శివ చెప్పండి అమ్మా, మీకు ఏం డౌట్? హలో మేడం. ఎస్ బెన్నీ. మేడం, వాట్ ఈస్ meant by personal development? ఓకే, జస్ట్ నౌ ఐ హావ్ డిస్కస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మన ఇన్నర్ సెల్ఫ్ తో పాటు మన అవుటర్ సెల్ఫ్ రెండింటిని మెయింటైన్ చేసుకొని మన పర్సన్ ని బెటర్ గా చేసుకోవడం. ఓకే, మనల్ని బెటర్ గా చేసుకోవడాన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు. ఓకేనా స్టూడెంట్స్? సో మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ థింగ్ ఈస్ హ్యూమన్ రిలేషన్షిప్ ని బాగా ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ కమింగ్ టు సెకండ్ థింగ్ ఏంటన్నానంటే మన మేనర్స్ అండ్ మన ప్రెజెంటేషన్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో హౌ విల్ బి డెవలపింగ్ అవర్ మేనర్స్? అసలు మేనర్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుంటే మీరు దాన్ని డెవలప్ చేసుకోగలరు, రైట్? సో స్టూడెంట్స్, మీరు రేజ్ హ్యాండ్ చేసుకుంటే కన్నా చాట్ లో మీ డౌట్స్ అనేవి పెడితే నేను ఈజీగా మీకు ఆన్సర్స్ అనేది చెప్తాను. ఓకే, అన్మ్యూట్ చేయాల్సిన అవసరం ఉండదు. నేను ప్రతి 5 minutes కి ఒకసారి అన్మ్యూట్ చేస్తాను. ఈ లోపున మీకు వెంటనే ఏదైనా డౌట్ గా ఉంది అంటే చాట్ బాక్స్ లో మీ యొక్క క్వశ్చన్ పెట్టండి. ఐ విల్ రీడ్ దట్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ యూ పీపుల్. ఓకేనా? టైం అవుతుంది అందుకు. ఎనీవే, సో వీ హ్యావ్ డిస్కస్ దట్ వీ షుడ్ ఇంప్రూవ్ హ్యూమన్ రిలేషన్షిప్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ హ్యూమన్ రిలేషన్షిప్స్ కాకుండా మనం సెకండ్ థింగ్ ఏం చేయాలంటే మన మేనర్స్ అండ్ ప్రెజెంటేషన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. మేనర్స్ అని వచ్చేసరికి మనం ఎలా బిహేవ్ చేస్తాము. ఓకే, సో ఫస్ట్ థింగ్ మేనర్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలంటే వి షుడ్ నాట్ డిస్కరేజ్ ఎనీవన్. ఓకే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎప్పుడు మీరు డిస్కరేజ్ చేయొద్దు. ఫస్ట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు గ్రీట్ ఎవ్రీవన్. మీరు ఎవరిని చూసినా గ్రీట్ చేయండి. గ్రీట్ ఇన్ ద సెన్స్ యూ హ్యావ్ టు విష్ దెమ్. గుడ్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అయితే గుడ్ ఈవినింగ్. ఓకే, ఏదైతే అది యూ హ్యావ్ టు విష్ దెమ్. లేదా ఎలా ఉన్నారు, హౌ ఆర్ యూ అని అడగండి. ఓకే,
సో అలా ఏంటంటే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది మన మేనర్స్ అనేది ఇంప్రూవ్ అవుతున్నప్పుడు. వి షుడ్ నాట్ అటర్ అ బ్యాడ్ వర్డ్స్ ఫ్రమ్ అవర్ మౌత్. ఓకే, మనం ఎప్పుడైతే మన టంగ్ మీద కంట్రోల్ పెట్టుకుంటామో మన మేనర్స్ అనేది ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? సో దానికి ఏం చేయాలి అంటే యూ షుడ్ స్టార్ట్ రెస్పెక్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ యూ షుడ్ థింక్ దట్ వాట్ అదర్ పర్సన్ విల్ ఫీల్ ఇఫ్ ఐ సే సంథింగ్. ఓకే, మీరు ఆ పర్సన్ ప్లేస్ లో ఉండి ఆలోచించండి మీ వర్డ్స్ అతన్ని ఎంత ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి స్టార్ట్ అవుతుంది మనలో ఉన్న పర్సన్. ఓకే, మనలో ఉన్న పర్సన్ ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. మీరు ఎవరినైనా ఏదైనా అడగాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఆ పొజిషన్ లో ఉండి చూడండి, వాళ్ళ పొజిషన్ లో ఉండి చూడడం స్టార్ట్ చేయండి. దెన్ విత్ యువర్ పొజిషన్ రెండు మీ పొజిషన్ లో ఉండి ఆలోచించండి అండ్ అవతల వాళ్ళ పొజిషన్ వెళ్ళి ఆలోచిస్తే ఏమవుతుందంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మీకు డీప్ గా అర్థమవుతాయి అండ్ మీ సిచ్యువేషన్ కూడా డీప్ గా అర్థమవుతుంది అండ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటది అనేది అర్థమవుతుంది. రైట్? సో అలా ఏంటంటే మనము వేరే వాళ్ళతో మన మేనర్స్ ని వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ అన్ని చేస్తూ మనము మనల్ని గ్రీవ్ చేసుకోవచ్చు, మనల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బెటర్ పర్సన్ వీ కెన్ డ్రా అస్ యాజ్ అ బెటర్ పర్సన్. ఓకేనా? సో మేనర్స్ అనేది అర్థమైంది కదా. మేనర్స్ అనేది అందరికి తెలుసు ఐ థింక్. ఓకే, ఐ వాంట్ స్టూడెంట్స్ టు టాక్ అబౌట్ దిస్. బెన్నీ చెప్పమ్మా. హలో మేడం. చెప్పమ్మా. మేనస్ అంటే ఏంటి? ఎస్, మేనస్ అంటే ఏంటి చెప్పారు కదా. అంటే ఏంటి మేడం? మేనర్స్ అంటే ఏంటని అడుగుతున్నారా? అవును మేడం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దట్. సో మేనర్స్ ఇస్ నథింగ్ బట్ అదేంటంటే మనలో ఉన్న యాటిట్యూడ్ అన్నమాట. మనం ఎలా అందరికీ రెస్పెక్ట్ ఇస్తున్నాము, మనలో ఉన్న హైజీన్ ఏంటి, మనం ఎలా క్లీన్ గా ఉంటాం. గుడ్ మేనర్స్ అనేవి మనం చిన్నప్పుడు చదివే ఉంటాము. మన పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరిని చూసినా గ్రీట్ చేయాలి, ఓల్డర్ పీపుల్స్ కి హెల్ప్ చేయాలి. ఇవన్నీ ఏంటంటే గుడ్ టిప్స్ అన్నమాట. మనల్ని బెటర్ గా గ్రో చేయడానికి హెల్ప్ చేసేవన్నిటిని మేనర్స్ అంటాము. అండ్ ఇంకోటి మేనర్స్ టాపిక్ వచ్చింది కాబట్టి అండ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కాబట్టి ఐ వాంట్ టు సే ఫ్యూ థింగ్స్. యూ షుడ్ మెయింటైన్ యువర్ హైజీన్. ఓకే, యూ షుడ్ మెయింటైన్ హౌ యూ లుక్, క్లీనినెస్, హైజీన్, గ్రూమింగ్ ఇవన్నీ ఏంటంటే మనం మెయింటైన్ చేయాలి. ఓకే, మన నాలెడ్జ్ ఎంత ఉందో ఆ నాలెడ్జ్ ని షోకేస్ చేసుకోవడానికి మన అవుటర్ అపియరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో అవుటర్ అపియరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనము మేనర్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మన బాడీ క్లీనింగ్ నుంచి మేనర్స్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా? వెన్ వీ హ్యావ్ టు డెవలప్ అ పర్సనాలిటీ మనని చూడగానే అందరూ అనుకోవాలి ఆహా అబ్బాయి చాలా నీట్ గా ఉన్నారు వీళ్ళు అని. ఓకే, అందం అక్కర్లేదు. అందం అనేది ఒక పర్సన్ బిహేవియర్ అండ్ అవుటర్ అపియరెన్స్ రెండు కలిపితేనే మనం వి విల్ కాల్ పీపుల్ యాజ్ బ్యూటిఫుల్. మీరు గమనించినట్టయితే ఒకవేళ మీ క్లాస్ లో చాలా అందంగా ఉండే మీ ఫ్రెండ్ ఉండి ఉండొచ్చు, బట్ వెన్ హీ టాక్స్ యూ పీపుల్ డోంట్ ఫీల్ ప్లెజెంట్. ఓకే, కొందరు ఉంటారు చూడడానికి చాలా బాగుంటారు, నీట్ గా ఉంటారు, అందంగా ఉంటారు, బట్ వాళ్ళ నేచర్ వల్ల ఆ అందం అనేది కనిపించదు మనకి. హ్యావ్ యూ అబ్జర్వ్ దట్? చాలా మంది చూసే ఉంటారు, చూడడానికి చాలా అందంగా ఉంటారు, బట్ వాళ్ళ మాటలు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ అంత బాగోదు. ఇట్ జస్ట్ హర్ట్స్ ఎవ్రీ వన్. సో అలా హర్ట్ అవడం వల్ల మనకి ఏంటంటే వాళ్ళు నచ్చకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి మూవీ చూసారు కదా అందరూ. ఎస్, ఆ బాహుబలి మూవీలోని రానా అండ్ ప్రభాస్ తీసుకుందాం. ఓకేనా? రానాకి వచ్చేసరికి ఈజ్ గుడ్ లుకింగ్. ఓకే, ప్రభాస్ కన్నా హైట్ గా ఉంటారు, చూడడానికి కూడా ప్రభాస్ అంత కాకపోయినా ఈజ్ బెటర్, రైట్? సో వాళ్ళిద్దరిని చూసినప్పుడు మనము రానాని ఎందుకు లైక్ చేయట్లేదు, ప్రభాస్ ఎందుకు లైక్ చేస్తున్నాం? ఓకే, వై వీఆర్ నాట్ లైకింగ్ వాట్ ఈస్ హిజ్ నేమ్ ఇన్ దట్ మూవీ? బల్లాల్ దేవ్, రైట్? ఐ డోంట్ రిమెంబర్, బట్ ప్రభాస్ బాహుబలిని మాత్రం లైక్ చేస్తాం. ఎందుకు? యాజ్ అ పర్సన్ వీఆర్ సీయింగ్ హిమ్ యాజ్ అ పర్సన్, రైట్? ఆ పర్సనాలిటీ మనం చూస్తున్నాం అక్కడ. ఫేస్ అపియరెన్స్ అనేది సెకండరీ మ్యాటర్ వచ్చేస్తుంది వెన్ యూ లుక్ అట్ అ పర్సనాలిటీ. సో అందుకే ఆ పర్సనాలిటీ అనేది ఖచ్చితంగా బాగుండాలి, బాగుంటేనే యూ విల్ గ్రో. అర్థమవుతుందా? సో లైక్ దట్ అన్నమాట. సో ఫర్ దట్ we people should develop our personality. అందుకే చెప్తున్నాను manners and presentations are very important for you people. మన manners ని ఖచ్చితంగా మనం బెటర్ చేసుకోవాలి.
మన కన్నా పెద్ద వాళ్ళని ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వండి. మీకు వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్లీ యువర్ సర్కమ్స్టాన్సెస్ విల్ స్టార్ట్ రెస్పెక్టింగ్ యూ పీపుల్. ఓకే, అండ్ కమింగ్ టు క్లీనినెస్, ఓకే, హైజీన్ అండ్ ఎవ్రీథింగ్. మీరు మీ హైజీన్ డెవలప్ చేసుకోవాలి అంటే మీరు మీ నెయిల్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, యూ షుడ్ కట్ ఆఫ్ యువర్ నెయిల్స్ అండ్ యువర్ హెయిర్ కట్ అనేది క్లీన్ గా ఉంచుకోండి. మీ డ్రెస్ మాత్రం చాలా నీట్ గా డ్రెస్అప్ అవ్వండి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా. ఓకే, అండ్ మెయింటైన్ ద క్లీనినెస్ అన్నాను, నీట్ గా రెడీ అవ్వమన్నాను అనేసి క్రీమ్లు ఓకే. సో క్లీనినెస్ అన్నాను అనేసి నీట్ గా రెడీ అవ్వమన్నాను అనేసి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక 500 ఇవ్వండి, ఈ రోజు లహరి మేడం ఏమో మాకు నీట్ గా రెడీ అవ్వమని చెప్పారు, సో నేను ఈ క్రీమ్ కొనుక్కుంటాను ఆ క్రీమ్ కొనుక్కుంటాను, నథింగ్ లైక్ దట్. ఓకేనా, యూ పీపుల్ షుడ్ మెయింటైన్ క్లీన్ అంటే నీట్ గా యూ షుడ్ టేక్ బాత్, యూ షుడ్ కోంబ్ యువర్ హెయిర్ అండ్ డ్రెస్ అప్ వెల్. ఓకే, అదే నీట్నెస్. అండ్ మీ డ్రెస్ నీట్ గా ఉండేటట్టు చూసుకోండి. సో దట్ ఈస్ హైజీన్ వచ్చేసరికి. ఓకేనా, హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి, క్లీన్ గా ఉండాలి. దాంతో పాటు మీ మేనర్స్ అనేది డెవలప్ చేసుకోండి. మేనర్స్ డెవలప్ చేసుకోవడానికి ఏంటి, స్టార్ట్ గ్రీటింగ్ పర్సన్స్. ఓకే, మీరు ఎవరిని చూసినా ఒక స్మైల్ తో గుడ్ మార్నింగ్ చెప్పండి. మీ ఎనిమీని చూసినా హాయ్ అని చెప్పండి. సో అలా ఏమవుతుందంటే మీ రిలేషన్షిప్స్ బెటర్ గా అవుతాయి, మీకు అందరూ రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. యూ కెన్ అబ్జర్వ్ ద చేంజ్. ఇది చాలా చిన్న విషయం, బట్ వెన్ యూ కీప్ ఇట్ ఇన్ యువర్ డైలీ లైఫ్ యూ విల్ అబ్జర్వ్ ద చేంజ్. ఓకేనా, చూడండి, కావాలంటే మీరు నేను చెప్పే టిప్స్ కానీ లేదంటే నేను చెప్పే వర్డ్స్ కానీ సీరియస్ గా తీసుకొని మీ లైఫ్ లో చేంజ్ తెండి. ఓకే, 1 వీక్ అది ఫాలో అవ్వండి, యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్ దట్. ఓకే, సో మనం చెప్పినట్టు ఫస్ట్ థింగ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ ని బెటర్ చేసుకోండి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ మనమేమో మేనర్స్ అండ్ వాట్ ఈస్ ద అదర్ థింగ్, మేనర్స్ అండ్ మన ప్రెజెంటేషన్ స్కిల్స్ ని బెటర్ చేసుకుంటాం కదా. దాని తర్వాత ఏంటంటే ఎలిమినేషన్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ అండ్ యాటిట్యూడ్. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అండ్ యాటిట్యూడ్. వాట్ ఈస్ నెగిటివ్ ఎనర్జీ, ఎవరైనా చెప్తారా? Yes, I'm giving chance for students. They have raised their hands. Yes, Ganesh. Akhtar. Chandra Rao. Lucky. Yes, you people can unmute yourself. I'm giving you access. Meek access is nana unmute chesko. Anyone? No doubt. Nani? Nani. Yes, okay. I can unmute you people. Students? Okay, if you don't have any doubt, let's start. Okay. Kirti? Yes, Kirti, you want to talk? Kirti, if your friend is also using the device, please ask them to maintain distance. Okay? Okay, ma'am. Two devices nunchi connect avadu. This will be the problem. Okay? Let's ask another people. Answer, madam. Yes, Sunny Chepama. Rayudu, yeah, Rayudu. Okay, anyway, disturbance వస్తుంది కాబట్టి. So next thing is మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అండ్ నెగిటివ్ యాటిట్యూడ్ ని ఎలిమినేట్ చేయాలి. Okay. So okay.
అందరిలోని ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటది. వాట్ ఈస్ ద నెగిటివ్ ఎనర్జీ? నెగిటివ్ ఎనర్జీ అనేసరికి మనం మెయిన్ వచ్చే నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, యూ హ్యావ్ సమ్ డౌట్ దట్ నేను పాస్ అవుతానా అవునా, లేదా నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా రాదా, ఓకే, మీరు అనుకున్న మార్క్స్ వస్తాయా రావా, ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మీ బాడీలోకి ఎంటర్ అవ్వనివ్వద్దు. ఓకే, యూ షుడ్ ఆల్వేస్ కంటైన్ అ పాజిటివ్ ఎనర్జీ ఇన్ యువర్ సెల్ఫ్. మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ కానీ ఉందనుకోండి, ఓకే, ఆ ఎనర్జీ అంటే అందరికి స్ప్రెడ్ అవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ అ పాజిటివ్ ఎనర్జీ ఇన్ యువర్ సెల్ఫ్, ఇట్ విల్ స్ప్రెడ్. మీరు ఎప్పుడైనా మీకు మీ పర్సనాలిటీ డెవలప్ అవ్వాలంటే నేను ఒక గ్రేట్ టిప్ చెప్తాను. మార్నింగ్ లేవగానే మీలో ఉన్న ఎనర్జీ ఉంటది, మీలో ఒక ఎనర్జీ అనేది ఉంటది. ఎవరికైనా మార్నింగ్ లేవగానే ఒక స్పెసిఫిక్ ఎనర్జీ అనేది ఉంటది. యూ హ్యావ్ టు టాక్ విత్ యువర్ సెల్ఫ్. ద రైట్ వెన్ యూ వేక్ అప్, just talk with yourself and say that the positive energy in me should spread out everywhere I go. Okay, మీరు ఎక్కడికి వెళ్ళినా మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవ్వాలని అనుకోండి అండ్ యూ షుడ్ స్టార్ట్ ద డే. ఓకేనా, అలా చేసి మీలో ఉన్న నెగిటివ్ థాట్స్, మీకు ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ వస్తాయో దాన్ని పాజిటివ్ గా మార్చుకోవడం స్టార్ట్ చేస్తే మీ పర్సనాలిటీ అనేది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డౌట్ ఉంది, నేను ఇంటర్ పాస్ అవుతానా అవునా, ఎన్ని మార్క్స్ వస్తాయి, ఓకే, ఒక చిన్న డౌట్ అనేది మీ బ్రెయిన్ లో ఉంది, టేక్ ఇట్ అవే. ఓకే, జస్ట్ సే టు యువర్ సెల్ఫ్, డెఫినెట్లీ ఐ విల్ పాస్ బికాస్ ఐఎమ్ స్టడీయింగ్. నేను చదువుతున్నాను కాబట్టి ఖచ్చితంగా పాస్ అవుతాను, ఆ డౌట్ ఎందుకు. యూ షుడ్ టాక్ టు యువర్ సెల్ఫ్. ఓకే, సో అలా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని నెమ్మదిగా, ఇట్ కెనాట్ బి డన్ ఇన్ వన్ డే, రైట్, ఒక రోజులో ఏది జరగదు. సో యూ హ్యావ్ టు టాక్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ స్టార్ట్ ఎలిమినేటింగ్ ద నెగిటివ్ థింగ్స్ ఇన్ యూ. ఓకేనా, ఆ నెగిటివ్ థింగ్స్ ని డే బై డే ఎలిమినేట్ చేస్తూ ఆ నెగిటివ్ ఎనర్జీని పంపించేయండి. అండ్ ఈవెన్ సీ దట్ నెగిటివ్ పీపుల్స్ ఉంటారు మన చుట్టూ, వాళ్ళు ఎప్పుడు చూసినా నెగిటివ్ గానే మాట్లాడతారు, ఏది చూసినా వాళ్ళకి పాజిటివ్నెస్ రాదు, ఎప్పుడు చూసినా ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటారు. సో మీ అందరికి కూడా అలా ఫ్రెండ్స్ ఉండే ఉంటారు, రైట్, ఈవెన్ ఐ టు హ్యావ్ దట్ ఫ్రెండ్స్. సో అందరికీ ఉంటారు అలాంటి ఫ్రెండ్స్, వాళ్ళ నుంచి దూరంగా ఉండండి, కీప్ అ డిస్టెన్స్ ఫ్రమ్ దెమ్. ఓకే, యూ షుడ్ నాట్ బి క్లోజ్ టు దట్ టైప్ ఆఫ్ పర్సన్స్, దోస్ విత్ నెగిటివ్ మైండ్. ఎప్పుడు నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళకి చాలా దూరంగా ఉండండి అండ్ బీ హ్యాపీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి అండ్ సీ ద పాజిటివిటీ ఇన్ ఎవ్రీథింగ్. పాజిటివ్ గా చూస్తూ ఉంటే ఏమవుతారు, ఆటోమేటిక్ గా యువర్ పర్సనాలిటీ విల్ డెవలప్. ఓకేనా, సో దీస్ ఆర్ ద 3 టిప్స్ అండ్ లెట్ మీ టెల్ యూ ద అదర్ థింగ్ ఏంటంటే మనం ఫిజికల్లీ అండ్ సైకలాజికల్లీ మన అందరికి కొన్ని థాట్స్ ఉంటాయి. ఓకే, వాట్ డూ యూ మీన్, ఎవరైనా చెప్తారా? సో మనం ఫిజికల్ గా అండ్ సైకలాజికల్ గా డెవలప్ అవడానికి ట్రై చేయాలి ఎప్పుడైనా. ఓకేనా, ఫిజికల్ ఇన్ ద సెన్స్ మన అపియరెన్సే అది డే బై డే బెటర్ ఉండాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఫొటోస్ ఉంటాయి కదా, మీ చిన్నప్పుడు ఫొటోస్, ఆ ఫొటోస్ చూడండి, ఆ ఫొటోస్ కి ఇప్పటికి మీరు బెటర్ గా ఉన్నారా లేదా కంపేర్ చేసుకోవాలి. ఓకే, యూ షుడ్ లుక్ ఇన్ టు యువర్ సరౌండింగ్స్. మీ సరౌండింగ్స్ లో చూడండి, మీకు బాగా చూడగానే నచ్చే వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంది, అవుటర్ పర్సన్, బికాస్ మీకు వాళ్ళ ఇన్నర్ పర్సన్ తెలియకపోవచ్చు, సో అవుటర్ పర్సనాలిటీ ఎలా ఉందో అలా చేంజ్ అవడానికి ట్రై చేయండి. ఓకేనా, మీకంటూ ఒక డిఫరెంట్ స్టైల్, మిమ్మల్ని చూడగానే ఇలాగే రెడీ అవుతారన్న ఒక స్టైల్ అనేది ఏర్పాటించుకోవాలన్నమాట. మీ హెయిర్ స్టైల్స్ ఎప్పుడు ఒకలా ఉంచకుండా అది కూడా కొంచెం మారుస్తూ ఉండాలి. ఓకేనా, అండ్ యువర్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఎప్పుడు ఒకలా కాకుండా కొంచెం మారుస్తూ ఉండాలి. సో ఇవన్నీ ఏంటి, ఫిజికల్ చేంజ్. సైకలాజికల్ గా చేంజ్ అంటే మన థింకింగ్ ప్రాసెస్ లో చేంజ్ అంటూ తేవాలన్నమాట. బెటర్ అవడానికి ఏమవుతుంది అని ఆలోచిస్తూ సైకలాజికల్ గా చేంజ్ తేవాలి. సో ఫిజికల్ గా సైకలాజికల్ గా రెండు విధంగా మనము డెవలప్ అవడానికి ట్రై చేస్తేనే మన పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఈస్ మన రెస్పాన్సిబిలిటీస్, మన విజన్ అండ్ మిషన్. ఓకే, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటో, ఓకే, యూ హ్యావ్ టు సీ వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ రెస్పాన్సిబిలిటీని క్యారీ చేయాలి. మీకు మీ ఫ్యామిలీ ఉంది, రైట్, మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ మీద కూడా మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళు తప్పుదారిలో వెళ్తే మీరు వాళ్ళని చెప్పాలి. ఓకే, అండ్ మీ ఫ్యామిలీ ఏ ప్రాబ్లమ్ లో ఉన్నా దానికి మీరు బోన్ అవ్వాలి, సపోర్ట్ గా ఉండాలి. మీ వల్లనే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవ్వకూడదు, రైట్. సో అలా ఏంటంటే మన ఈవెన్ మన రెస్పాన్సిబిలిటీస్ ని హ్యాండిల్ చేయడం వస్తేనే మన పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, సో ఈ 5 థింగ్స్ వాట్ ఆర్ దే? ఫస్ట్ థింగ్, హ్యూమన్ రిలేషన్షిప్స్ బాగా ఇంప్రూవ్ చేసుకోండి. ద సెకండ్ థింగ్ ఈస్ manners and presentations. Third thing is what I said, the third thing, okay, it is about vision and your manners.
అండ్ నెగిటివ్ థాట్స్, ఎస్ నెగిటివ్ థాట్స్ ని ఎలిమినేట్ చేసుకోండి. మన రెస్పాన్సిబిలిటీని పర్ఫెక్ట్ గా పాటిస్తూ ఉంటే ఆటోమేటికల్లీ మన పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుంది. ఈ 5 అనేవి నేను మీకు షేర్ చేస్తున్నాను, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకేనా? Okay, see, these are the 5 elements which I have discussed. Okay, na? First thing is relationship with other humans, manners and presentation, elimination of the negative things, physical and psychological development, our responsibilities, vision and mission. So, మన పర్సనాలిటీ డెవలప్ అవ్వాలి అంటే ఈ 5 అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్? టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. ఓకే, సో ఇక్కడి వరకు అసలు మీరేం అర్థం చేసుకున్నారు అనేది చెప్తారా ఎవరైనా? ఎస్ అభినయ, యు వాంట్ టు టాక్? ఎస్, Can you hear me, madam? yes, you are audible. By this class, I understood that positivities are important and physical appearance. Than physical appearance, then my situation makes important role in my life. And then the way we act with the people define us. I mean, the good behavior of it. Madam, I have a doubt, madam. I attended the exam phase 1, madam. So that's all today. That one test is okay, madam, for today. Okay. It's okay, madam. Okay, Teja. Sai Teja or Teja Sai? Yes, Teja Cheppama. Do you have any doubt or you want to ask something? Yes, Teja Cheppama. Don't connect with 2 devices. Okay, madam. Okay, madam. Yes, Teja, what is your doubt? Okay, Venkatesh. Yes, Venkatesh Cheppama. మ్యామ్ మాకు 10 నుంచి 11 వరకునే మ్యామ్ ఆన్లైన్ క్లాసులు, మళ్ళీ ఆఫ్లైన్ లో క్లాసులు జరుగుతాయి. ఓకే, యాక్చువల్ గా ఏంటంటే టైమింగ్స్ 10 to 11 అన్నారు కదా, బట్ నిన్న మాకు జూమ్ కాల్ అయింది, స్టూడెంట్స్ అందరూ టైమింగ్స్ చేంజ్ అడిగారు కాబట్టి వీఆర్ ఎక్స్టెండింగ్ ఇట్ టిల్ 11:30. ఓకే, ఇంకా 15 minutes మీకు క్లాస్ ఉంటుంది. డైలీ మీరు 9 కదా క్లాస్, 9 కాకుండా 9:15 కానీ 9:20 కానీ జాయిన్ అవ్వండి. అండ్ ఇట్ విల్ బి టిల్ 11:15 ఆర్ 11:30. ఓకేనా? ఓకే మ్యామ్. సో ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెం ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ డిస్కనెక్ట్ ఫర్ టుడే, బట్ ఫర్ టుమారో యూ హ్యావ్ టు మెయింటైన్ అవర్స్. yes మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే, ఎనీ డౌట్ ఫ్రమ్ Redmi 9 పవర్? ఎస్ చెప్పమ్మా. సండే క్లాస్ ఇదే మేడం? సండే క్లాస్ ఉండకపోవచ్చు అండ్ వి విల్ ఇన్ఫార్మ్ ఎవ్రీథింగ్. ఓకే, డోంట్ వరీ ఫర్ దట్. మీరు ఏదైనా క్లాస్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే ప్లీజ్ యూ కెన్ టాక్. ఓకే మేడం, థ్యాంక్ యూ. అర్థమవుతుందమ్మా? ఓకే, ఐ డోంట్ నో పీపుల్ ఆర్ సో ఓకే, we have discussed the elements and we have discussed the tips on personality development, right?
సో ఇప్పుడు మనం ఏం చూస్తామంటే డిటర్మినెంట్స్. అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ ని ఎలా డిటర్మైన్ చేస్తాం, ఒక పర్సన్ లో ఇలాంటి క్వాలిటీస్ అసలు ఎలా వస్తాయి, మీరు పర్సన్ గా అసలు అలాగే ఎందుకున్నారు, ఓకే, చేంజ్ ఎలా తేవాలనేది మనం చూసాం ఇప్పటి వరకు. బట్ ఒక పర్సన్ ని స్టడీ చేయాలంటే వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, రైట్? సో అది ఎలా తెలుసుకుంటాం, ఓకే, వాట్ ఆర్ ద డిటర్మినెంట్స్, దేని వల్ల అసలు పర్సనాలిటీ డిపెండ్ అయ్యి ఉంది, వై అ పర్సన్ హ్యావ్ దట్ పర్సనాలిటీ ఓన్లీ, ఓకే, అది అందరూ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఎనీవే సమ్ మోర్ హ్యాండ్స్. హేమంత్, ఎస్ మేడం అర్థం కాలేదు మేడం క్లాస్. ఏంటమ్మా? అబౌట్ నేను కొన్ని 5 టిప్స్ చెప్పాను మీ పర్సనాలిటీ డెవలప్ అవడానికి, అండ్ ఇంకా 5 ఎలిమెంట్స్ చెప్పాను ఎలా మీ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్ టిల్ దట్, ఓకే, మీరు అక్కడి వరకు అర్థమైందని నాకు అర్థమైంది. అండ్ నెక్స్ట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ వై అ పర్సన్ ఈజ్ లైక్ దట్. మీరు చూసిన పర్సన్ ని చూడగానే ఇది ఇలాగే ఎందుకున్నాడు, ఓకే, వై హీఈస్ లైక్ దట్, యూ షుడ్ స్టార్ట్ స్టడీయింగ్ అ పర్సన్. ఒక పర్సన్ ని స్టడీ చేయాలి, ఒక పర్సన్ అలాగే ఎందుకుంటారు అనేది మనం తెలుసుకుంటాం, ఎందుకు అలా ఉంటారు అని, ఓకే. ఇఫ్ సమ్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ద గ్రేట్ పర్సనాలిటీ చిరంజీవి గారు మీ అందరికీ తెలుసు, రైట్? అబ్దుల్ కలాం గారు, మోడీజీ, వీళ్ళందరూ అలాగే ఎందుకున్నారు, ఆ పర్సనాలిటీ ఎందుకు అలా ఉంది అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటాం, ఓకేనా? సో వాటిని డిటర్మినెంట్స్ అంటారు, ఓకే. డిటర్మినెంట్స్ ఆఫ్ పర్సనాలిటీ అంటే ఆ పర్సన్ ఎందుకు అలా ఉన్నారు అనేది తెలుసుకోవడం. సో అది మనం నేర్చుకుందాం. మీన్ వైల్ సో మెనీ 9 హ్యాండ్స్ ఆర్ రోస్ట్. లెట్స్ టాక్ టు ఆల్. ఓకే, సురేష్. వెల్లమూడి, వాట్ ఇస్ దట్ నేమ్? ఫుల్ గా రాలేదు, ఓకే. అన్మ్యూట్ చేస్తున్నాను, యూ కెన్ టాక్. వెంకీ, students, you need to respond. See, ఇలా ఉంటే మీకు క్లాస్ ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. యూ షుడ్ రెస్పాండ్, ఓకే. వెంకటేష్, వాట్ యు వాంట్ టు సే మ్యామ్ అని ఒకటే పెట్టారు. if you are getting the class, say that I am getting the class. గుడ్ మార్నింగ్స్ అవి వద్దమ్మా, గుడ్ మార్నింగ్స్ అవి కాదు. మీకు క్లాస్ ఎంత వరకు అర్థమవుతుంది అనేది మ్యాథింగ్. బట్ ప్లీజ్ టేక్ అ స్క్రీన్ షాట్ అండ్ గో అవే if you want. Next thing is physical characteristics. Next is social experiences. Next is culture and religion. And the next is heredity. Determine ayi untad anamata, okay na? Okay, let's అమ్మ హాయ్ బాయ్ కాదు, మీకు అర్థమవుతుందా లేదా అనేది ఒకసారి చెప్పండి అమ్మా, ఓకేనా? ఎనీవే, ఓకే, సి రీక్యాప్ చేస్తాను ఇప్పటి వరకు మనం ఏం చదువుకున్నామని. సో ఫస్ట్ థింగ్ ఈస్ మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటనేది చూసాము. సెకండ్ థింగ్ 5 టిప్స్ మీ పర్సనాలిటీని డెవలప్ చేయడానికి నేను ఒక 5 టిప్స్ అనేది చెప్పాను. అండ్ యూ పీపుల్, ఐ థింక్ ఎస్టర్డే నేను ఇచ్చిన క్లాస్ ప్రకారం మీరు ఒక ఒక పర్సనల్ నోట్ అనేది కూడా తయారు చేసుకొని మీ పాజిటివ్స్, మీ నెగిటివ్స్, మీరు ఏం లైఫ్ లో నేర్చుకుంటున్నారు, ఏం నేర్చుకోకూడదు, అలాంటివి ఏమైనా నేర్చుకున్నారా, అన్ని అలాంటివి రాస్తారు, ఓకే, ఆ బుక్ లో. అండ్ యూ కెన్ గ్రూ బెటర్. I think you have done that, and I have asked you people to be prepared with answers, but I don't know why you people didn't respond to that. Adainaka manam personality development lo unna elements chusamu. Next, coming to now, we are seeing the determinants of a personality. Okay, determinants vachesariki mana brain. Okay, first thing is our brain. Mana brain gurinchi nenu explain chestanu, mee screenshots teeskunnaru kada. So in that, మన బ్రెయిన్ ఏంటంటే యాక్చువల్ గా ప్రతి మనిషికి బ్రెయిన్ అనేది వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చింది, రైట్? ఫాదర్ అండ్ మదర్స్ నుంచి మీ బ్రెయిన్ అనేది డెవలప్ అయింది కదా. సో
దాని మీద డిపెండ్ అయ్యి ఉంటది మన పర్సనాలిటీ. ఓకేనా? మీ పర్సనాలిటీ మీ ఫాదర్ నుంచి వచ్చిన హెరిడిటీ వల్లనే ఉంటది చాలా వరకు. బట్ మీరు పెద్ద అవుతున్న కొలది మీ బ్రెయిన్ మీద వచ్చే ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా? వెయిట్ అ మినిట్, సమ్ చాట్స్ ఆర్ దేర్. ఓకే, సమ్వన్ ఆర్ సేయింగ్ మ్యామ్ పర్సనల్ గా చాలా కోపం వస్తుంది, ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని. ఓకే, సి స్టూడెంట్స్, మీకు కోపం గురించి వచ్చింది కాబట్టి లెట్ మీ టెల్ దట్. ఎందుకంటే మీకు కోపం ఎందుకు వస్తుందంటే యు ఆర్ సరౌండెడ్ విత్ ప్రెస్టేషన్. మీరు ఉన్న లైఫ్ లో సిచ్యువేషన్స్ అయ్యి ఉండొచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ మీ సరౌండింగ్స్ లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వల్ల మీకు కోపం రావచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు దాన్ని పోగొట్టుకోవాలి అంటే మీకు ఏదైతే ఫ్రస్ట్రేషన్ ఉందో అది ఒక నోట్స్ లో రాసుకోండి. ఓకే, నోట్స్ లో రాసుకొని దాన్ని చింపేయడం అలాంటివి చేస్తారు చూసారా, అలాంటివి చేసి మెడిటేషన్ అనేది ఫాలో అవ్వండి. అండ్ ట్రై టు సీ పాజిటివిటీ ఇన్ థింగ్స్. ఓకే, నేను చెప్పే 5 టిప్స్ మీకు చెప్పాను కదా నిన్న, ఆ 5 టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో యూ కెన్ కంట్రోల్ యువర్ యాంగర్. ఓకే, సో నెక్స్ట్ టైం దీని గురించి డీప్ గా మనం వెళ్దాము. యాంగర్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, యాంగర్ మేనేజ్మెంట్ గురించి కూడా నేను మాట్లాడతాను. అపార్ట్ ఫ్రమ్ దట్ పర్సనాలిటీలో మనం ఫస్ట్ డిటర్మినెంట్ బ్రెయిన్ గురించి మాట్లాడుతున్నాం కదా, దాని గురించి చెప్తాను. ఒక 2 మినిట్స్ ఇంకా చెప్తాను, తర్వాత వైండ్ అప్ చేస్తాను. ఓకేనా? సో మన బ్రెయిన్ ఎలా అంటే మన ఫాదర్ నుంచి మనకి బ్రెయిన్ అనేది, బ్రెయిన్ లో ఉన్న క్వాలిటీస్ ఎప్పుడు ఫాదర్ నుంచి వస్తాయి. ఇట్ వోంట్ కమ్ ఫ్రమ్ యువర్ మదర్. ఓకేనా? మీ మదర్ కాదు, కానీ మీ ఫాదర్ లో ఉన్న బ్రెయిన్ లో ఉన్న థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు మెయిన్ గా ఉంటాయి మీ బ్రెయిన్స్ లో. సో బట్ మీరు గ్రో అవుతున్న కొలది మీ సర్కమ్స్టాన్సెస్ లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేసే యాక్షన్ మీ బ్రెయిన్ మీద పడుతుంది. సో ఆ బ్రెయిన్ మీద పడే యాక్షన్స్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యాక్షన్స్, ఇఫ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వెల్ ఎడ్యుకేటెడ్, చాలా బాగున్నారు, అన్ని విధాలుగా మీకు మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు అంటే యూ విల్ గ్రో అప్ ఇన్ టు అ గుడ్ పర్సన్. బట్ ఇఫ్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని ప్రతి విషయానికి మిమ్మల్ని చిన్నగా చూస్తే, ఓకే, ఇఫ్ దే డిస్కరేజ్ యూ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, దెన్ యువర్ బ్రెయిన్ విల్ గో దట్ సైడ్. ఓకే, మీకు ప్రతిదీ నెగిటివ్ గా కనిపించడం స్టార్ట్ అవుతుంది. సో మన బ్రెయిన్ ఎలా తీసుకుంటుంది అన్న దాని బట్టి మీదే మన పర్సనాలిటీ అనేది డిటర్మైన్డ్ అయ్యి ఉంది. ఓకే, మన పర్సనాలిటీ ఏదైతే ఉందో అది మన బ్రెయిన్ వల్లనే అది బయటికి ఇలా ఉందన్నమాట. సో అందుకే మీరు ఏం చేయాలంటే మీ బ్రెయిన్ లో ఉన్న థాట్స్ ని ఎప్పుడు పాజిటివ్ గా ఉంచుకోండి. ఓకే, పాజిటివ్ గా ఉంచుకుంటే మీ పర్సనాలిటీ అనేది కూడా ఎప్పుడు పాజిటివ్ గా డెవలప్ అవుతుంది. ఓకేనా? సో మీరందరూ మీకు నచ్చిన పర్సనాలిటీ ఎవరు అనేది వాళ్ళ గురించి ఈ రోజు ఆలోచించి రేపటి క్లాస్ లో నాకు రాగానే మీ వైట్ నోట్స్ లోని మీకు నచ్చిన పర్సనాలిటీ ఇన్ ద సెన్స్ వాళ్ళు మీ పేరెంట్స్ అవ్వచ్చు, మీ టీచర్స్ అవ్వచ్చు, లేదా వెల్ నోన్ పర్సన్స్ అవ్వచ్చు, ఫేమస్ పర్సనాలిటీ అవ్వచ్చు, ఎవరైనా మీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళని ఓకే, వాళ్ళ మీరు అవ్వాలనుకుంటున్నారు అలాంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ రాసి ఒక వైట్ పేజ్ మీద రేపు క్లాస్ స్టార్ట్ అయ్యేసరికి నాకు చూపించాలి. ఓకేనా? దట్స్ యువర్ టాస్క్ ఫర్ టుడే. ఓకేనా? ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నౌ యూ కెన్ టాక్. Okay, Anusha, you said that you are so sensitive, like always crying for small pains in our life. How can I control? Okay, Anusha, ప్రతి దానికి ఏడుస్తున్నావా? హ్యావ్ యూ వాచ్డ్ బిగ్ బాస్? మోనల్ లాగా, రైట్? సో ఏంటంటే ప్రతి దానికి ఏడకూడదు. ఫర్ దట్ ఒక చిన్నది చెప్తాను. డోంట్ టేక్ థింగ్స్ వెరీ సీరియస్లీ. ఓకే అనుష, సీరియస్ గా థింగ్స్ తీసుకోకూడదు. టేక్ ఇట్ లైట్. ఓకే, ఎంతవరకు అవసరమైతే అంతవరకు తీసుకోవాలి. సీరియస్ గా తీసుకుంటే ఎప్పుడు మనం ఏంటంటే దాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తాం. మనకి ఏడుపు అనేది చాలా రేర్ గా రావాలి. ఓకే, మనకి ఒక మన డ్రాప్ మన ఐస్ నుంచి వచ్చిందంటే అది చాలా వాల్యూ అనమాట. మనం ఏడ్చాము అంటే ఆ ఏడుపుకి కారణం చాలా పెద్దదైతేనే మనం ఏడాలి, చిన్న వాటికి ఏడకూడదు. ఓకే, అంత పెయిన్ వచ్చింది అంటేనే ఏడుస్తాం, కానీ మీరు ప్రతి దానికి ఏడగలుస్తున్నారంటే మీరు అంత సెన్సిటివ్ అయ్యి ఉండొచ్చు. సో సెన్సిటివిటీని పోగొట్టుకోవాలంటే ట్రై టు సీ అ మోటివేటింగ్ మూవీస్. ఓకే, మూవీస్ చూడండి. ఏ మూవీస్ లోనైతే ఉమెన్ పవర్ ఎక్కువ చూపిస్తారు, ఓకే, ఫెమినిజం ఏదైతే ఉందో అలాంటి మూవీస్ చూడండి. చూసి కొంచెం స్ట్రాంగ్ అవడానికి ట్రై చేయండి. అండ్ యూ షుడ్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. ప్రతిదీ చాలా సీరియస్ గా తీసుకోకూడదు, కొన్ని లైట్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. ఓకే, ఏది మీకు ఇంపార్టెంట్ మీ లైఫ్ లో మీ
గోల్ రీచ్ అవ్వడానికి ఇంపార్టెంట్ అయినవే సీరియస్ గా తీసుకోండి, మిగిలినవన్నీ లైట్ తీసుకోవడం స్టార్ట్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అంత సీరియస్ గా తీసుకోవడం మానేయండి. ఓకే, అలా తీసుకోవడం స్టార్ట్ అవుతే ఏమవుతుందంటే యూ విల్ స్టార్ట్ గ్రోయింగ్, యూ విల్ స్టార్ట్ బికమింగ్ స్ట్రాంగ్. అలా స్ట్రాంగ్ అవుతున్న కొద్ది మీ ఈ క్రైయింగ్ హ్యాబిట్ ఏదైతే ఉందో అది టోటల్లీ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, సెన్సిటివిటీ అనేది కొంచెం పోతుంది. ఎనీవే we will meet tomorrow, and tomorrow class will be I think 10:15. Okay na? Thank you. Wear the mask. Okay na? Thank you and have a nice day, students. నీరజ గారు చెప్పండి సార్.